నాట్ ఓన్లీ అంటే ఓల్డ్ ఏజ్ హోమే కాదు, అసలు ఒక ఆఫీస్ అనేది ఉండాలి అనేది ఎప్పటి నుంచో డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కాలేదనేది చాలా వరకు కూడా, అంటే ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్టులకు సంబంధించి ఒక నీడ లేదే. దీంట్లో మన హీరోలు ఎవరిదే తప్పలేదు. అంటే నేను దగ్గరగా అబ్జర్వ్ చేశాను కాబట్టి. అంటే వాళ్ళు కలయిక లేకపోవటం వల్ల జరిగేది అది కూడా కాదు. అది కూడా కదా. ఓకే, అడిగేవాడు లేకపోవడం గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే ఓకే. అడిగేవాడు ఒకడు ఉండాలి ఏదైనా సరే కదా. నేను అబ్జర్వ్ చేసింది, నేను మీలా అనుకున్నాను, ఇంతమందికి ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు ఇప్పుడు ఇంతంత తీసుకుంటున్నారు, ఆఫీస్ కట్టలేరా అని. ఇక్కడ ఎవడి ప్రాబ్లమ్స్లో వాడు ఉంటాడు కదా, ఎవడి ప్రాబ్లమ్స్లో వాడు ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. నేను వెళ్ళి వాళ్ళని ఇలా ఆఫీస్ కాదని అడిగితే కదా వాళ్ళు బయటకు వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు వచ్చారు, నేను అడిగితే వచ్చారు ఆయన బయటికి కదా. ఆయన అంత బిజీలో ఆయన అమెరికా రావాల్సినంత అవసరం ఏం లేదు, అయిపోయింది. మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను, ఎంతో గౌరవంగా, నమ్రత గారు, మహేష్ బాబు గారు మీ ఇష్టం సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం అన్నారు. అంతకన్నా తృప్తి ఉంటుందా. ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాం, నేను బెనర్జీ వెళ్తే, సార్ ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల అన్న మీకు ఎంత వస్తుందని అడిగారు. ఎంత అమౌంట్ వస్తుందన్న. సార్ బిజీగా ఉన్నాను, పని చేయను, అమౌంట్ నేను ఇచ్చాను అన్నాడు. ఇలా ఎంతమంది ఉంటారు. ఓకే సార్ మనం కరెక్ట్గా ఇప్పుడు ఈ ముగ్గురు పెద్ద హీరోల దగ్గరికి వెళ్తేనే ఇంత అమౌంట్ వచ్చిందే. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇంకా బోల్డ్ అంతమంది మంచి హృదయం ఉన్న హీరోలు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. మనకి ఎవరు ఒకళ్ళిద్దరు ఒకపోవచ్చు. నేను నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాను, వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాను, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. వీళ్ళందరూ తలుచుకుంటే కట్టడం చాలా ఈజీ. నేను అడిగేదంటే వాళ్ళు ఇవ్వట్లేదు అన్నది 100% రాంగ్. వాళ్ళందరూ ఇచ్చే మనుషులే, అడిగే మనిషి కావాలి. వాళ్ళు లేడు ఇంతకాలం, అది నేను పూనుకున్నా. అది మధ్యలో కట్ అయింది, ఆ పీరియడ్ లేక. అది అంతేగాని మన హీరోలు ఇవ్వరు అని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి. మన హీరోలు ఇవ్వకపోతేనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అలా ఉంటుందా, ఉండదు కానీ. ఎగ్జాక్ట్లీ. దీని వెనకాల మోహన్ బాబు గారు కూడా చాలా కష్టపడ్డారు, ప్రెస్టిగేట్ చేసినప్పుడు మురళీమోహన్ గారు కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఒక ఈ దీంట్లో అంతకుముందు మీరు ఫస్ట్ నుంచి చూశారు, మురళీమోహన్ గారు 3 టర్న్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మీరున్న ఈ పోటీ తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఒక రకంగా ఈ పోటీ పడాలి అనే తత్వం అనేది వాస్తవానికి ప్రీవియస్ లేదు, ప్రీవియస్ రికార్డ్స్లో ఎక్కడా కూడా మాకు సంబంధించిన దీంట్లో లేదు. 1 by 1 అంటే ఈ మీడియాకి వచ్చే దీని దగ్గరికి వెళ్ళింది. నేను చెప్తాను దానికి. ఒక్కసారి ఈ మూవీ ఆర్టిస్టేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంటే హీరో వెంకటేష్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే, అసోసియేషన్లో ఎక్కువ డబ్బులు ఉంచకండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజం. ఎందుకంటే ఇప్పుడు సైట్ ఏదో ఒకటి కొనేయాలి. అసోసియేషన్లో ఒక అమౌంట్ ఉందనుకోండి, ఒక 6 నెలలకు సరిపడే జీతాలు అయ్యో ఉంచితే అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ వీళ్ళు కష్టపడతారు నెక్స్ట్ అమౌంట్ ఎలా ఏం చేయాలి, ఎలా పుల్ చేయాలి ఏంటని. ఇంత తీసుకొచ్చి పెట్టామనుకోండి, వాళ్ళు మంత్లీ 6,000 ఒకటి 10,000 15,000 కూడా ఇస్తారు. నెక్స్ట్ మనం ఎలాగ ఉన్నాం కదా, ఇచ్చేయండి 15,000 మన పేరు వస్తుందని. వాళ్ళు డబ్బులు తీసుకురారు దాంట్లోకి, అది కరెక్ట్ కాదు. అంతే కదా. నేను నా ముందు ప్రెసిడెంట్, సెక్రటరీ తీసుకొచ్చిన దాంట్లో నేను కానీ, నా కింద చేసిన సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఎవరైనా సరే 1 పైసా ముట్టుకోలేదు మేము మా పీరియడ్ వరకు. నేను ఎన్ని పోస్టులు చేసినా కూడా మేము బయటని తీసుకొచ్చి ఈవెంట్లు చేస్తూ ఇంకోళ్ళు చేస్తూ, అవసరమైతే రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఢిల్లీలో నేను సెక్రటరీ ఉన్నప్పుడు, ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, లేకపోతే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నరేష్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి బయటని తీసుకొచ్చి చేసాం. అది ఇక్కడ నాకు అర్థమైందంటే, కష్టపడేవాడు చేద్దామనుకున్నాన్ని చేయనివారు, వాళ్ళకి చేద్దామని ఉన్నా చేసే టైం ఉండదు. ఆ బిజీ వాళ్ళు, షూటింగ్స్ వాళ్ళు చేయలేనప్పుడు మన పక్కోడు కన్నా అప్పచెప్పరు. దీనివల్ల ఏమవుతుంది, మూవీ ఆర్టిస్ట్ అంటే ఎలక్షన్లు వస్తే గొడవ మనకు ఎందుకని. ఇప్పుడు ఎవరెవరైతే ఇందాక నేను హీరో పేర్లు అన్నీ చెప్పి మేము ఇస్తాం అన్నారో, ఇచ్చిన దగ్గర నుంచి పొద్దున్నేస్తే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, మళ్ళీ పేపర్లో వస్తాయి, దాంట్లో వస్తాయి. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే, చిరంజీవి గారు అక్కడ ఈవెంట్కి వచ్చిన వాళ్ళే కదా మాట్లాడారు.